సరే ఇప్పుడున్న హీరోయిన్స్‌కి ఫాలోవర్స్ ఉన్నా గూడా సినిమా అవకాశాలు చాలా తక్కువుంటున్నాయి. ఫ్యాన్స్ ఎక్కువుంటున్నారు. కానీ వాళ్ళు సినిమాలు చేయలేకపోతున్నారు. అందులో నిధి అగర్వాల్ ఒకరు. అంటే చాలా ఆదరణ ఉంది. తమిళ్‌లో గాని, మన తెలుగులో గాని ఎక్కడైనా గూడా తను మొదలుపెట్టిన హిందీలో అయినా ఆదరిస్తున్నారు గానీ, సినిమా అవకాశాలనేటివి చాలా తక్కువొస్తున్నాయి. ఎందుకనంటారు? దానికంటే నీకు ఎక్కువ బాధ అయిపోయినట్టు ఉంది ప్లస్ టీ వోళ్ళకి. ఏం కాదు కానీ ఆ అబ్బాయి ఎవడో సూపర్ హీరో అందగాడు ప్రభాస్తో ప్రభాస్‌తో. చేస్తాడా? ఆ! అది వస్తే చెప్పుద్ది. ఆ? హ్మ్. అతనికంటే ఒక ₹1,00,00,000 ఎక్కువ అడిగింది ఇంకో మళ్ళీ పోతారు వాళ్ళు. ఉం? ఒక రీజనబుల్గా ₹1,00,00,000 2 అలా స్టార్ట్ చేసి అమ్మాయి బాగుంటుంది కూడా. అందరూ ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు నలుగురు హీరోయిన్స్. రాజా సాబ్లోను ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు. ఈ అమ్మాయి పేరు ఎక్కువ వినపడుతుంది కాబట్టి వస్తాయి ఎందుకు స్లోగా ఒక సినిమా అంటే ఫిజికల్గా ఒక సక్సెస్ చూడాలన్నమాట. ఇందులో పాన్ ఇండియా రియల్ హీరో ఎవరు? ప్రభాస్. హ్మ్. కాకపోతే అందులో నలుగురిలో ఏ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు తెలియదు కానీ మనోడు ఎక్కువ హీరోయిన్లు పెట్టమన్నారు. మనోడు అంతకంటే ఒక హీరోయిన్ ఎక్కువ పెట్టాడు ఆ డైరెక్టర్. ఆ ప్రభాస్ మీద ఉన్న ప్రేమతోటి. ఉం? ఆ సినిమా డెఫినెట్గా తర్వాత వస్తాయి. ఇంకా రావట్లేదు ఎందుకు అనుకోని ఇంకా సినిమా ఇప్పుడు రిలీజ్కి సిద్ధమవుతుంది కదా. ఇది ఆల్ గ్రాఫిక్స్ అన్ని రెడీ చేసిన సినిమా డెఫినెట్గా ఆడద్దు అనుకుంటున్నాను. ఆడితే ఈ అమ్మాయికి బాగుంటుంది. ఏదైనా సక్సెస్ ఇక్కడ సక్సెస్ స్పీక్స్ ఫర్ అ హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆ సక్సెస్లు ఉన్న సినిమాలు ఎక్కువ చేయబట్టే అనిరుద్ధ్ గడ్డి కానీ సినిమాలు వచ్చినాయి. అర్థమైందా మీకు? పాటలు గొప్పగా పాడుకునే పాటలు ఒకటి కూడా లేదు నాకు ఇంతవరకు. నాకు ఒక్క పాట కూడా నాకు అర్థం లేదు. అలాగా ఈ అమ్మాయి సినిమాలు ఈ అమ్మాయి వల్ల సక్సెస్ అయిందని కొడితే 10 సినిమాలు వస్తాయి. 10 చేసేలేదు కదా. రేష్మకే 1, 2 సినిమాల కంటే ఎక్కువ చేయలేదు. డేట్లు ఇవ్వాలా? అక్కడో 10 రోజులు, ఇక్కడో 10 రోజులు ఇవ్వాలా? నెలలో ఎన్ని రోజులు? 30 రోజులు ఉంటాయి కదా. ఒక్కొక్కసారి అలాగ అమ్మేసుకునేవారు. రాధా ఆ టైంలో అంటే 2 రోజులు, 3 రోజులు. ఐశ్వర్య రాయ్ నేను ఐశ్వర్య రాయ్‌ని అడిగితే 3 డేస్, 2 డేస్ ఇస్తాళ్ళమ్మ. నమస్తే తెలంగాణ అని చెప్పి వచ్చాను నేను. సో అంచేత అలాగే నలిగిపోతాం. ట్రావెలింగ్ చేయాలా? వెళ్తదా? జెట్ ల్యాగ్ ఉంటదా? వేరే కంట్రీ నుండి వస్తది. మొఖం పీకిపోయినట్టు ఉంటది. ఆ రోజు షూట్ చేయవు. టైమ్ సినిమాకే చెప్తున్నాను. ఐశ్వర్య రాయ్ అనుకున్నాం మేము. డెఫినెట్‌గా తనంటే నాకు చాలా ఇష్టం. చేయాలనుకున్నాను యాక్చువల్‌గా. బట్ అంతలా ఫిక్స్ అయిపోయింది డేట్లు. 2 రోజులు, 1.5 రోజులు ఏంటిది? రావాలా? క్యారెక్టర్ అర్థం అవ్వాలా? అంచేత నేను వద్దన్నాను అనమాట. సో అలాగా ఆహ్, ఎన్ని సినిమాలు చేయగలదో 3 సినిమాలు ఒకేసారి చేయగలదు. హీరోయిన్ కాబట్టి. అదే హీరో అయితే 3 సినిమాలు కూడా చేయలేడు. చేయాలని ప్రయత్నించిన ప్రభాసే 5 సినిమాలు ఒప్పుకున్నాడు. ఒకటి రిలీజ్ లేదే. అవ్వాలా? గ్రాఫిక్స్ అవ్వాలా? లేదా పెద్ద సినిమా కింద లుక్ వస్తేనే పాన్ ఇండియా బిజినెస్ అవుతుంది. పాన్ ఇండియా ఆడాలి. అంచేత అతను ఒప్పుకున్నాడు అన్నారే గానీ ఏదో సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత ఎక్కడుందో లేదే. ప్రభాస్ కూడా లేదు. దో హీ యాక్సెప్టెడ్ 4, 5 ఫిల్మ్స్ ఎట్ ఎ టైమ్. సో, లైక్ దట్ తనకి ఏమో పెద్ద పెద్ద పీట ఉందేమో తర్వాత. అది పెద్ద హిట్ అయితే ప్రభాస్ పక్కన చాలా బాగుంది ఆ అమ్మాయి. చాలా బ్రహ్మాండంగా ఉందని వస్తే పొలమంట పెట్టేస్తారు. ఆర్ సమ్ అదర్ రీజన్ ఇప్పుడే ఆ అమ్మాయికి ఎందుకు ప్రీ బుకింగ్ చేయట్లేదంటే మేబీ ఎక్కువ డబ్బులు అడుగుతూ ఉన్నాడు. ఆ సినిమా రాకుండా రష్మికలాగా అడగాలంటే ఎలాగా? రష్మిక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. హిట్ అయ్యి ప్రూవ్ అయిపోతున్నాయి. ఓకే. అంతే కదా! సో, తనది బాగా ఇదే ఎందుకు ఎక్కువైపోయింది? విజయ్‌తో పేరు. షీ ఈజ్ రన్నింగ్ ఎన్ అఫైర్ విత్ హిమ్ ఆల్సో. ఇవన్నీ కలిసి వెరసి ఆ అమ్మాయి అనుకుంటది. ఈ 4, 5 సంవత్సరాలు, ఈ 2, 3 సంవత్సరాలతో టక టక చేసి వెళ్ళిపోదామని. సపోజ్ టుమారో ఇఫ్ దే గెట్ మ్యారీడ్ చేయకపోవచ్చు. రష్మిక గురించి చెప్తున్నాను. అంచేత ఈళ్ళు దీపం ఉండగానే ఇల్లు సర్దుకునేటట్టుగా అమ్మాయి హిట్ అవుతున్నాయి. నువ్వు అనుకోగా సరిపోదు కదా! ఆ సినిమాలు కూడా హిట్ అయితే ఈ అమ్మాయి వల్ల మంచి బిజినెస్ ఉంటుందని బాలీవుడ్ వాళ్ళు కూడా అనుకుంటారు ఆ అమ్మాయి గురించి. సౌత్ గోల్డ్ అయినా కూడా తను పెడితే ఇప్పటికి 2 సినిమాలు వరుసగా 'పుష్ప 1', 'పుష్ప 2' 'చావా' ఇయన్నీ ఆడేసినాయి కదా! 'చావా' కూడా పెద్ద సినిమా కదా! అంచేత ఆ అమ్మాయినిగా ఎవరు ఆపరు రష్మికకి. సో, దాన్ని షీ విల్ బి ఎ చూసీ. ఇప్పుడు ఆ అమ్మాయికి నువ్వు చెప్పిన 'నిధి అగర్వాల్' గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి ఈ వీడియోలో, ఆ అమ్మాయికి ఒక డైరెక్ట్ హిట్ కావాలి. హిట్ కావాలంటే ఆర్ షీ మస్ట్ బి ఆల్రెడీ ఆస్కింగ్ మోర్ మనీ. మరి నాకు నిజంగా తెలియకుండా మాట్లాడకూడదు కాబట్టి. ఎనీవే వి విష్ హర్ టు డూ వెల్.